ఇది కెనవాడియా గ్లామియేటా. దీన్ని శాస్త్రీయ నామం కెనాలియా గ్లామియేటా అనేది. దీన్ని చెమ్మ చెట్టు, పెద్ద చెమ్మ, చిన్న చెమ్మ అంటారు చూడండి, ఇదన్నమాట. ఇది వాస్తవంగా కొన్ని గ్రామాల్లో దొరకది, ఏ ప్రాంతాల్లో కూడా దొరకది. ఈ చెమ్మకాయలు, చెమ్మ పసర్లు అనేది ఎన్నో చేస్తారు ఈ ప్రాంతం. కానీ దాదాపు ఇది భిక్షంపేట గ్రామంలో ఉన్న చెమ్మ చెట్టు అండి, పెద్ద చెమ్మ అంటారు దీన్ని. దీని యొక్క విస్తరణ, దీని యొక్క చెట్టు, దీని యొక్క ఆవరణ ఏంటంటే దాదాపుగా దీని యొక్క దీన్ని ఆస్వాదించిన దాదాపు శక్తివంతమైనదే. చూడండి, దీని ఎంత చందాలతోని ఒక ఆకు చూడండి, ఈ పత్రం తిని పువ్వు చూడండి, ఎన్ని మీటర్ల వరకు అంటే అన్ని మీటర్ల వరకు విస్తరించి ఉన్న యొక్క చెట్టు ఇది. దీనే పెద్ద చెమ్మ చెట్టు అనేది అంటారు. దీని శాస్త్రీయ నామం కూడా ఏమంటారు, ఇంతకుముందు చెప్పిన విధంగా కెనవాలియా గ్లైహేటా. కెనవాలా గ్లైహేటా. చూడండి ఎంత బాగున్నదో. దీంతో ఒక చతుర్యము. ఇది కూడా చెమ్మ చెట్టు ఈ విధంగా విస్తరించి ఉంటుంది. ఇంత పెద్దగా ఉన్నదంటే అదృష్టవంతులు. అందరికీ నమస్కారం. మా యొక్క ప్రపంచవాసులకు, ఈ ప్రకృతిని ప్రేమించే, వారిని ఆశ్రయించే ప్రతి ఒక్క ప్రేక్షక దివులకు నా యొక్క శిరసవందనములు. ఇది దాదాపుగా అడవి చెమ్మ చెట్టు అంటారండి. అంటే పెద్ద ఆకారం కలిగిన దీనిని అడవి చెమ్మ అంటారు. అంటే పెద్ద ఏదో ఉంటే చెట్టు ఆకులు తిప్పతీగ ఉంది, అడవి తిప్పతీగ అన్నట్టే. అంటే బలంగా కలిగిన దాన్ని అడవి చెమ్మ అంటారు. దీన్ని పెద్ద చెమ్మ అంటారు. చిన్న చెమ్మ కూడా కొన్ని ఉంటాయి. అయితే ఇందులో ఈ పెద్ద చెమ్మకు చిన్న చెమ్మకు తేడా ఏంటంటే దీంట్లో ఎక్కువ ఫైబర్ పదార్థం ఉంటుంది. చూడండి, ఒక విత్తనం యొక్క జాతి కలిగి ఎంత ఉంటుందో చూడండి ఒకసారి. చూడండి, ఇది ఎంత ప్రతిష్టంగా కలిగి ఉంటుందో. ఇలాంటి కనుక ఎవరైతే ఏ వ్యాధితోనైతే బాధపడతారో వాళ్ళకైతే దాదాపుగా ప్రోటీన్స్ పదార్థాలు కలిగి ఉంటాయో. దీని యొక్క విషయం ఏంటంటే రన్నపాలకు మరియు ఈ యొక్క మన శరీరంలో, నేను ఇంతకుముందు చెప్పిన ఈ విధంగా అన్న, ప్రతి శరీరము, ప్రతి సమాజము, ప్రతి ప్రకృతి, ప్రతి విశ్వం ఇప్పుడు సమాజానికి కావాల్సినది, ఈ ప్రపంచానికి కావాల్సినది ఏంటంటే వైద్యం అవసరం. అది 100% వాస్తవం. ఏదో చెప్పి, ఏదో యూనివర్సిటీలని, ఏదో మెడికల్ కాలేజీలని ఏదో చెప్పి చివరికి అవి అంతర్యంగా నాశనం అయిపోతున్నాయి. వాటన్నిటికీ మనం ఏ విధంగా ప్రేరణ జరగాలనేది ఒక విభాగం చెప్పేది. అది ఎలా చేయాలి? ప్రకృతిని మార్చలేము, సమాజాన్ని మార్చలేము, మనసులో మార్చలేము, ఈ విశ్వంలో ఉండవలసిన దేన్ని మార్చలేము. తనకు తానే మన వైపు తిప్పుకుంటే అది 100% ఎంతో ప్రేరణ కలిగి మనలో కొద్దిగా మార్పు వచ్చి ఆ మార్పు ఇచ్చే విధానంగా మారుస్తాం. అంటే ఇంతకుముందు నేను చాలా విషయాల్లో చెప్పుకున్నా. B16, B17 అని ఒక గరక గడ్డి, ఆయన గోధుమ గడ్డి, తెల్ల బూడిద గుమ్మడికాయలు ఉంటుందని సాధ్యమైనంత వరకు సైంటిస్టు నిరూపించారు. అది దానివైపే పరిశోధనలాగా ఎత్తి దానివైపే పరుగులు ఎత్తుతున్నారు. కానీ నేను నా యొక్క పరిశోధన కానీ, ఈ విశ్వంలో ఉన్న శాస్త్రవేత్త పరిశోధన కానీ, ఆయుర్వేదం పరిశోధన కానీ ఒకటేనండి. మన యొక్క వ్యాధి అంటే మన శరీరానికి, నా శరీరం ఉందనుకోండి, నా శరీరానికి కావలసిన వ్యాధులు రావడానికి కారణం ఏంటంటే 3. ఒకటి, సూర్య చంద్ర భూభ్రమణాన్ని అనుకరించకపోవడం ఒక భాగం. 2ది, కలుషితమైన వాతావరణంలో పెరిగిన ఆహార పదార్థాలను మనకు మనమే అనువర్తింపచేయక మన వైపే విషపూరితంగా సమృద్ధి చెంది మన శరీరంలో అన్ని వ్యాధులకు దారితీయడం ఒకటి. 2 ఉన్నాయా? 3ది, మన శరీరంలో ఎప్పుడైతే మన శరీరంలో లాలాజల గ్రంథులు కనుక మన ఆహార జీర్ణ వ్యవస్థలో మొదలవుతారో, ఆ లాలాజల గ్రంథులను ఎప్పుడైతే ప్రేరణ చేస్తారో, ఎవరైతే చేస్తారో ఎలాంటి వ్యక్తికైనా కానీ ఖచ్చితంగా ఎలాంటి వ్యాధులను తరిమి కొట్టే అవకాశం ఉంటుంది. ఇది ప్రతి మనిషికి, ప్రతి జీవికి తన సొంత శక్తితోని ఆధీనం చేసుకొని బతికే అవకాశం ఉంటుంది, వాస్తవం. అందుకే
మనం అందుకే మొదటి నుంచి ఒక సామెత ఉంది, కోట్లో రాయి తీయని మనిషి ఏట్లో రాయి తీయగలుగుతారా? ప్రపంచ విశ్వవిఖ్యాతి గాయించిన, ప్రపంచ ధర్మాన్ని చూపించిన యేసుప్రభు నుంచే కాలేదు, మనం కేవలం మన నుంచే అవుతుందా ఆయుర్వేద అభిమానులారా? అందుకే B17 B16 యొక్క విటమిన్ పదార్థం ఏంటంటే ఈ యొక్క అడవి చెమ్మకాయలు. ఇదే పెద్ద చెమ్మకాయల చెట్టు. దీన్ని మంచిగా వినండి. దీన్ని కాక ఒక విభాగం మనం పలగజేరుతుంది చూడండి, ఎంత ప్రోటీన్స్ బాగా ఉంటుందో ఒకసారి చూడండి ఎంత ఉంటుందో. దీన్ని ఈ విధంగా తీసుకొని ఈ గింజలను ఎవరైనా కానీ క్యాన్సర్తో కానీ దీర్ఘకాలిక వ్యాధులు, ఏది టీబీ జబ్బు కానీ, షుగర్ కానీ, బీపీ కానీ, కిడ్నీ డయాలసిస్ కానీ, లేదంటే హార్ట్ ప్రాబ్లం ఉంచేవారు ఎవరైనా కానీ ఏవన్నా ఒకటి ఏది మన యొక్క అవిసె గింజలన్నా లేక ఉలవలన్నా మిమ్మల్ని దూరగా వేయించాలి. వాటితో పాటు ఇవి దూరగా వేయించుకుని తినాలి. ఎంత బాగుంటాయి అంటే రోజుకు 4 గింజలైనా 2 గింజలు తిన్నా కానీ ఒక 12 కిలోల ఆహార సముదాయాన్ని తీసుకుంటే మనకు దాదాపుగా 6 కిలో క్యాలరీల శక్తి ఉంటుంది. 12 కిలోల ఆహారం అంటే ఎంత? ఇంత పరిమాణం తీసుకుంటాం అంటే ఒక రోజుకు 1 కిలో తింటారు అనుకో, అంటే రోజు ఒక ఉదయం సాయంత్రం మధ్యాహ్నం కలిసి 2 కిలోలు తింటారు అనుకో, 6 రోజులకి ఎంత అంటే 12 కిలోలు కదా. అంటే 6 రోజులకు సరిపోను కిలో క్యాలరీల శక్తిని ఇచ్చేది ఎందులో ఉంటుంది అంటే ఈ చెమ్మకాయల శక్తిలో ఉంటుంది. ఇది ఎట్లుంటుంది మరి? అది నేరుగా ఇప్పుడు తీసుకున్నా నేను ఇది తీసుకునే ఉంటుందా? ఉంటుందా? ఉండదు. జీను కూడా నువ్వు తీసుకోవాల్సిన పదార్థం ఈ విధంగా తిన్నా, లేదంటే కొన్ని అవిసె గింజలు, కొన్ని మినువులు, లేదంటే కొన్ని ఉలవలు కలుపుకొని అవి ఒక 150 గ్రాములు ఒక 4-5 గింజలు మామూలు దూరగా వేయించి ఆ విటమిన్స్ మొత్తం ఉదయజన సూచిక పూర్తిగా కోల్పోకుండా దీన్ని తీసుకొని మనం తింటే నేరుగా B16, B17, B12 అనే బి కాంప్లెక్స్ శక్తివంతమైన విటమిన్స్ మన శరీరంలోకి ఎక్కువగా ఇంకుతుంది. ఇది 100% వాస్తవము. అది ఎక్కడి నుంచి ప్రవేశపెట్టాలి? మన నోటి నుండే, అంటే ఈ నోటిలో ఉన్న లాలాజల గ్రంథం నుంచి ప్రవేశపెట్టాలి. దాన్ని ఏ విధంగా ప్రవేశపెడుతున్నా ఒకసారి చూద్దాం చూడండి. ఇది ఇంకొకటి ఇది ఉంటుంది కదండి, ఇది గింజలు తింటాం. ఈ పెచ్చులు ఉంటాయి కదా, ఈ పెచ్చులను ఏం చేయాలంటే ఒక రోజుకు ఒక పెచ్చు చూసుకోండి మంచిగా. ఆయుర్వేద అభిమానులారా, అడవి చెన్నంగి లేక కసవిందు, అడవి చెన్నంగి సమూలము, ఈ యొక్క పెచ్చులు, కాయ యొక్క పెచ్చులు సమూలం. ఈ రెండింటిని మెత్త చితగొట్టండి, నువ్వుల నూనెలో ఉడికించండి. దాన్ని తీసి కొద్దిగా సొంటి పొడి కలిపి ఉడికించిన దాన్ని తైలమర్దంలాగా తయారు చేసి అదే పక్షవాత చెమ్మ తైలం. ఇదంతా బాగుంటుందంటే సాధ్యమైనంత వరకు ఎంతోమంది మంచన పడుతారు, వాళ్ళు ఏమో అలాంటి వాళ్ళకు చేసే విధానం. సరే, దీన్ని చేసుకునే ముందు మనం ఈ యొక్క గింజలను సేకరిస్తాం. దీంతో పాటు ఏ విధంగా దాన్ని ఉపయోగించే విధానం తెలిపిపోదాం. ఫస్ట్ కాయలను సేకరించి మొదలు పెడదామండి. ఇది ఒక కాయ తీసుకుందాం. పాకానికి వచ్చింది, గింజలు బాగా లావుగా దృఢంగా లావు ఉన్న కాయలను తీసుకోవాలి. ఇంకో ఇది ఈ యొక్క తీగ యజమాని కానీ ఇంటి యజమాని ఎవరో వాళ్ళకైతే కృతజ్ఞతని. ఈ చెట్టు దొరకదండి సాధ్యమైనంత వరకు, కొన్ని ప్రాంతాల వరకు దొరుకుతుంది. చూడండి ఇది. ఈ విధంగా కాయలు మంచిగా దృఢంగా ఉన్న కాయలు తీసుకోవాలి. దొరుకుతుందో తీసుకోవద్దు. ఇది ఇంత విలువైన పదార్థాలను దాదాపుగా మంచి ప్రదేశంలో మంచి గుణవంతులకి దొరుకుతుంది. ఏదో చేద్దాము ఏదంటే రానే రాదు. ఇది అండి. అటుపక్క పంప చెట్టు కాపాడండి. పాకానికి వచ్చిన కాయలే సేకరించాలి, పాకవరానికి కాయలు సేకరించకండి. పాపము, చాలా పాపము చెట్టు నుంచి ఏ సేకరించిన. ఇది భలే రుచి ఉన్నాయి కానీ అయితే నేను చెప్పేందంటే కెనాల్ వాల్టా గ్లైయేటా అనేది శాస్త్రీయ నామం. ఇది పెద్ద చెమ్మకాయలు లేదా చిన్న చెమ్మకాయల చెట్టు. ప్రపంచం అనేది ఒక చెట్టు, మన మానవ శరీరం అనేది ఒక చెట్టు, మన మానవ అవతారం అనేది ఒక ప్రపంచం. ఈ ప్రపంచంలో ఒక ప్రాంతం ఒక ప్రపంచం, యావత్ ఒక ప్రపంచం. అంటే ఈ చెట్టు చూసుకున్నాం. దీని ఏం చేసుకున్నాము? ఒక చెట్టు
దాదాపుగా ఏర్ల నుంచి అంటే భూమి ఖనిజ లవణాల నుంచి గ్రహించుకొని దాన్ని ఆటోమేటిక్గా కొన్ని మీటర్ల తీగ వరకు తిరిగిన తర్వాత ఆ తీగకు వచ్చిన యొక్క హరిత పదార్థంతో ఈ పత్రములతోని కిరణజన సంయోగక్రియ గ్రహించుకొని ఈ యొక్క ఆ వాతావరణంలో ఉన్న యొక్క ఆక్సిజను మొత్తం యావతి ప్రపంచంలో కొన్ని మీటర్ల వరకు ఆ విస్తరించిన ఒక ఆక్సిజన్ విడుదల చేసే చెట్టు ఏదంటే ఇది ఒక చెమ్మ చెట్టు. ఇది మంచిగానండి ఆయుర్వేద అభిమానాల. ఒక చెట్టు కాక మన ఇంట్లో ఉంటే మన శరీరంలో ఎన్ని వ్యాధులున్నా లేక మన కుటుంబంలో ఎన్ని వ్యాధిగ్రస్తులున్నా వాళ్ళందరినీ ఒక విజయవంతంగా ఎలాంటి వ్యాధులు రాకుండా తరిమి కొట్టే చెట్టు ఏదంటే ఒక చెమ్మ చెట్టు. ఇది ఎలా చెప్తాయినండి, B17 అనేది, B12 అనేది విటమిన్స్ ఇంతవరకు ఏ రసాయనిక గ్రంథాలు కానీ ఏ శాస్త్రీయ గ్రంథాలు కానీ ఏ వైద్య గ్రంథాలు రాలేదు. అది 100% వాస్తవం. నేను ఈ యొక్క నా సభాముఖంగా నా యొక్క ఆయుర్వేద ముఖంగా ఈ ప్రపంచ శాస్త్రవేత్తలకు, ఈ యొక్క ప్రకృతిని ప్రేమించే శాస్త్రవేత్తలకు, రసాయనిక శాస్త్రవేత్తలకు మరియు ప్రభుత్వ అధికారులకు అనధికారులకు ఈ ప్రపంచానికి ఒక ఛాలెంజ్ పెడతాను. B17 అనే ఒక పదార్థం అనేది ఇంతవరకు పాఠ్య పుస్తకాలలో ఎందుకు ముద్రించబడలేదు? ఫస్ట్ కారణం మనకు కావాలి. మరియు శాస్త్రీయపరమైన గ్రాంధికపరమైన ఈ సమాజంలో ఉండవలసిన సమస్యలను తలెత్తేటప్పుడు ఏ ప్రభుత్వ అధికారులు కానీ ఏ ప్రభుత్వం వాళ్ళు కానీ దాన్ని చాటెత్తి 10 మందిలోకి ప్రపంచంలోకి దాన్ని రాణించలేదు. కారణం ఏంది? ఒక విధానం. అంటే ఈ సమాజంలో ఉండవలసిన జనసమూహం మీదనే ప్రభుత్వ అధికారులు, ప్రపంచ మేధావులు, అంతేకాకుండా ప్రాంత మేధావులు అందరూ ఏదో ఒక విభాగముగా ఆలోచించి ప్రజలలో ఏదైనా ఒక సానుభూతి పరంగా తెలియజేసుకుంటూ వాళ్ళ మీదనే పెత్తానం చలామణం చేసుకుంటూ ఎన్నో విధాలుగా ఏదో అంతర్యమైన శక్తిని దాగిపెట్టి ప్రజల్లోకి తెలియపరిచి దాన్ని దాగిపెట్టి ప్రజల మీద పెత్తానం చెలాయించి ప్రజలని మమేకం చేసి ఏదో విధంగా వ్యాధిగ్రస్తులను చేయడము, తిరిగి పునరావృతం చేయడము, దాని విధంగా అంచెలంచెలుగా ఎదగడం వల్ల చివరికి వ్యాధులతోని అధిగమించి అధికమైన సంఖ్యలో వ్యాధులతోని ఎంతో బాధలు పడే జనాల యొక్క దురదృష్టం. వాటి మీద వ్యాపారం చెలాయించడం తెలివైన వ్యక్తి ఈ విధంగా వస్తుందని. అందుకే అలాంటి వ్యక్తిగత జీవితాలను అలాంటి యొక్క విదేశపూర్వకంగా లేదా తన వైద్యపూర్వకంగా ఉండవలసిన ఒక విజ్ఞానాన్ని దాయడమే మనం చేసుకునే ఒక దురదృష్టం. అలాంటప్పుడు ఎవరైనా కానీ శాస్త్రీయపరమైన కానీ లేక గాంధీయపరమైన కానీ ఒక రసాయనిక పరమైన కానీ ఏదైనా పెద్ద పెద్ద మేధావులు కానీ గొప్ప గొప్ప ఆయుర్వేద మహర్షులు కానీ సైంటిస్టులు కానీ ఎవరైనా తెలియపరిస్తే దాన్ని మనం అనుకరించుకొని మన వైపు తిప్పుకోవడం గొప్పది. అయితే చర్మ వ్యాధులకు ఫస్ట్ అపాయాలు చెప్తున్నాండి. ఇందులో ఏముండదంటే B17, B16 అండ్ K విటమిన్. ఇది ఏంది? ఇది పెద్ద చెమ్మ చెట్టు. దీన్ని ఏ విధంగా చేసుకోవాలో ఒక విభాగంలో వెళ్ళిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన శరీరంలో ఉండవలసిన లాలాజల గ్రంథులు, ఎప్పుడైతే మన జీర్ణ వ్యవస్థ లాలాజల గ్రంథులు కనుక మన శరీరంలో ప్రేరేపింపజేస్తుంది, ఆ విధంగా ఉండవలసిన ఒక లాలాజల గ్రంథుల్లో ఘన నుంచి ద్రవంగా మార్చినప్పుడు మన శరీరం ఎలాంటి వ్యాధులు రావు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్. దాన్ని దారి చేయడానికి ప్రయత్నం చేయాలి. చేసేటప్పుడు ఏం చేయాలి? ఒకటి ఫస్ట్ ఇప్పుడు చెప్పేది, చర్మ వ్యాధులు ఎవరికైనా కానీ మన యొక్క శరీరంలో WBC ఎక్కువ పెరిగిన అంటే 4,000 నుంచి 11,000 వరకు మన శరీరంలో వైట్ సెల్స్ కనుక ఉన్నప్పుడు అది సాధారణ యొక్క స్థితిగతులు. ఎప్పుడైతే 4,000 నుంచి కిందికి ఉంటే అది WBC అంటే మన యొక్క స్టెమినా తగ్గినట్టు. మరి 11,000 కన్నా 24,000, 23,000, 30,000 వరకు ఉన్నప్పుడు మన శరీరం ఇన్స్పెక్షన్ ఎక్కువ ఉన్నప్పుడు. అదే ప్లేటెట్స్ అంటే రక్త కణాల యొక్క శాతం అది దాదాపు 150,000 నుంచి 4,50,000 వరకు ఎక్కువ ఉన్నా అది కొద్ది ప్రమాదకరమే. లేదంటే 150,000 నుంచి 90,000, 70 వరకు ఉన్నా మన ఆటోమేటిక్గా మన యొక్క ఏది మనలో ఉండవలసిన పదార్థం మొత్తం కుసించిపోయి ఆటోమేటిక్గా అది ఎంతవరకు దారి తీస్తుందో అది అందరికీ తెలుసు. ఆ విధంగా వెళ్ళిపోవడం. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచిది అండి ఆయుర్వేద మనరా. ఈ ఇదేంది చెమ్మ ఆకులు తీసుకోండి. ఏ చెమ్మ ఆకులు? ఈ యొక్క తీగ జాతి సంబంధించిన చెమ్మ ఆకులు తీసుకోండి. దీని యొక్క కణాల నుంచి వెదజల్ని యొక్క హరిత పదార్థాన్ని ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం తీసుకున్నా కానీ చెప్పులిప్పి ఆ చెట్టుకు నమస్కరించి ఒక 5-10 ఆకులు మంచి శుభ్రమైన యొక్క నీళ్ళల్లో ఇంత చిటికెడు పసుపు ఉప్పు చేసి పరిష్కారంగా లేకుండా మంచి శుభ్రంగా నీళ్ళల్లో వేయండి ఒకటి. అదేవిధంగా చెమ్మకాయలు తీసుకొస్తారు. ఈ చెమ్మకాయలు తీసుకున్న తర్వాత ఏముంటుందండి? వీళ్ళు ఉంటుంది చూడండి, లోనిలో ఏముంటాయండి? ఈ లోనిలో
ఫైబర్ పదార్థాలు తక్కువ ఈ పదార్థాలు తీసుకోండి. ఇలాంటివి ఈ గోవు ఉన్నదాన్ని తీసుకోండి. తీసుకొని దాదాపుగా ఏం చేయాలంటే ఎక్కువ శాతము మంచిగానండి ఆయుర్వేద ఏదో ప్రయోగాలు అలాంటివి చేయకండి. ఇవి ఎక్కువ శాతం తీసుకోండి. తీసుకుని ఒక 10 నిమిషాల వరకు ఒక శుభ్రమైన పసుపు అండ్ ఉప్పు నీళ్ళలో నానబెట్టి శుభ్రంగా తీసి పరిగడుపున కానీ ఉదయం కానీ సాయంత్రం ఎంతవరకు ఉన్నా కానీ ఒక 2-3 ఆకులలో ఇక 2-3 పత్రంలో తీసుకుని ఆటోమేటిక్గా దీని దగ్గర మలిసి రోజు ఉదయం సాయంత్రం నవిలి మింగడానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే నవిలి మింగడానికి ప్రయత్నం చేస్తావో మన శరీరంలో లాలాజల గ్రంథువులో కలిసి రక్తంలో కలిసిపోయి ఆ రక్తంలో ఉండవలసిన WBC 4 నుంచి 11,000 వరకు ఉండవలసింది 11 నుంచి 24,000 దాదాపుగా 2,000 వరకు లో ఉంటుంది అనుకోండి. దానివల్ల WBC అంటే తెల్ల రక్త కణాల సేల్స్లో ఎంతో ఒకంత మనకు కలిసిమైన పదార్థం ఉండడం వల్లే మన శరీరం అనేది కంప్లీట్గా నల్లబడము, ఏది శాఖలుగా ముఖం మీద ఏదో అందవికారంగా కనిపించడము, అంతేకాకుండా చర్మంలో ఎక్కడైతే మలితలుగా ఉంటుందో అలాంటి మలితల్లో దురదలు రావడము, ఎలర్జీ రావడము, ఇవన్నిటి పటాపంచలు చేస్తుంది. ఇలా ఏది మనకు మంచిగానండి చెమ్మ ఆకు పత్రములు ఒక 3-4, అదే చెమ్మకాయలో ఉండే తెల్లని పదార్థము, లేదంటే ఒక 4-5 మెంతులు, ఒక కొంచెం జీలకర్ర, లేదంటే ఒక శొంఠి. ఈ 5 అంటే చెమ్మ చెట్టుకు సంబంధించిన పత్రములు బెరడు ఒక 2 భాగములు, శొంఠి, మెంతులు, జీలకర్ర అవి ఒక 3 భాగాలు. అంటే దినుసులు ఉన్నా లేకున్నా దీని కనుక సేకరిస్తే ఖచ్చితంగా నీ శరీరంలో ఎలాంటి మలిన పదార్థాలన్నా ఆ మలిన పదార్థాలను కరిగించే శక్తివంతమైన శక్తి అందులో ఉంటే చెమ్మ చెట్టు ఉండదు. ఇది తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఏంటంటే దాదాపుగా ఈ చెమ్మ చెట్టు ఈ చెమ్మ యొక్క అంటే B17 B16 యొక్క విటమిను ఈ చిరుధాన్యాలు అని ఏది ఈ దాదాపు ఈ అవిసె గింజలు మరి ఎందుకు ఈ నల్ల ఉలవలు అయితే బాగుంటాయి. ఇప్పుడు తెల్ల ఉలవలు దొరికినాయి. ఈ రెండింటిని ఏ విధంగా కలుపుకొని తింటే బాగుంటుంది దాని భాగంలో వెళ్ళిపోదామండి. సరే చూద్దాండి. 3 ఏది మన శరీరంలో ఆహార పదార్థాలను మన లాలాజల గ్రంథువులో మనము జీర్ణింపజేసుకోక ఒక భాగము, మరియు ఈ ప్రకృతిలో ఉన్న వాటి అన్నిటినీ కలుషితమైన పదార్థాలను తొలగించక ఒక భాగం. ఈ 2 భాగములు. మళ్ళీ 3వది ఏంది సూర్య చంద్ర భూభ్రమణ. ఈ 3 భ్రమణాలను కనుక మనం అనుకూలిస్తే అంటే ఈ 3 పద్ధతులు కనుక అనుకూలిస్తే వాస్తవంగా 100%లో జెనెటిక్ ప్రాబ్లంతో వచ్చిన వ్యాధులు తప్ప ఏ వ్యాధులు మనకు రావండి. ఒక నిదర్శనం చెప్పన్న ఆయుర్వేద అభిమానులారా, ఎవరికైనా కుక్క స్పెషలైజేషను, పక్షుల స్పెషలైజేషను, జంతువుల స్పెషలైజేషన్ డాక్టర్స్ ఉన్నారండి. మరి వాటికి ఎవరి కారణము అంటే సూర్య చంద్ర భూభ్రమణాన్ని బట్టే అవి అనుకూలిస్తున్నాం కనుక వాటికి వ్యాధులు రావు. మనం వాటి అన్నిటిని అనుకూలించలేం కనుక మనకి వ్యాధులు రాగా ఈ ప్రకృతిలో ఉన్న జంతువులను నాశనం చేస్తున్నాం. మరి ప్రకృతి విరుద్ధులు మానవుడా జంతువులా అంటే మన మానవుడే. అలాంటి వ్యాధులను తరిమి కొట్టడానికి మన లాలాజల గ్రంథుల్లో కనుక మనం ప్రేరణ చేసుకుంటే ఏ విధంగా ఉంటుందో ఈ భాగంలో మనం వెళ్ళిపోయాం. అయితే ఏంటంటే అవిసె గింజలు సాధ్యమైనంత వరకు ఇప్పుడు చేసేది ఈ యొక్క వీడియో దాదాపుగా భిక్షంపేట గ్రామము మా అత్తగారు వాస్తవ్యుల గ్రామంలో చేస్తున్నాండి. నేను దాదాపుగా ఇక్కడనే 2003లో ప్రైవేట్ స్కూల్ పెట్టిన, 2000 సంవత్సరంలో సూర్యనారాయణ డాక్టర్ గారి ఇక్కడ వైద్యం నేర్చుకున్నా, మళ్ళీ 2005 నుంచి వైద్యం చేసుకుంటూ వస్తున్నా. నా అన్వేషణ ఉమ్మడి నల్లగొండ జిల్లా, కరీంనగర్, ఆదిలాబాదు మరియు మహబూబ్నగర్, వరంగల్, ఖమ్మం ఇవన్నీ చేసిన దాదాపుగా 52 విలేజ్లు గ్రామాలు అన్వేషణ చేసిన. కానీ ఇప్పుడు చేస్తున్న విషయం ఏంటంటే ఏటూరు నాగారం సమీపంలో ఉన్న ప్రభుత్వ సంబంధించిన యొక్క డయాలసిస్ సెంటర్లో చూస్తే మంగపేట అంటే ఏటూరు నాగారం తాలూకు సమీపంలో అంటే ములుగు జిల్లా మరియు ఏది మహబూబాబాదు, ఖమ్మము, కొత్తగూడెం అంటే 5th జోన్ జిల్లాలు ఉంటాయి కండి. ఈ జిల్లాల్లో అన్వేషణ చేసుకుంటే ఏటూరు నాగారం సమీపంలో డయాలసిస్ చేసే వ్యక్తులు అంటే వ్యాధిగ్రస్తులు ఎక్కువ ఉన్నారు. కారణం ఏందని ఒకసారి అన్వేషణ చేస్తే దాదాపుగా ఇక్కడ ఉన్న ప్రాంతంలో ఈ యొక్క మన వాటర్ తీసుకునే వాటర్లో ఎక్కువ శాతము పొటాషియం పదార్థం ఉంటుందండి. బాగుందండి ఆయుర్వేద మరియు కాల్షియం పదార్థం ఎక్కువ ఉంటుంది. అందుకే ఇక్కడ ప్రజలలో ఎక్కువ శాతము మూత్రబంధత వ్యాధులు అంటే కిడ్నీ సంబంధిత వ్యాధులు మరియు క్యాన్సర్లు మరియు గుండె జబ్బులు మరియు ఊపిరితిత్తుల వ్యాధులు ఎక్కువగా ఈ ప్రాంతంలో ఉన్నాయి. అలాంటి వాటిని మనం ఎలా తరిమి కొట్టాలి? నేను ఈ వాసలకే కాదు యావత్ ప్రపంచ వాసులకు ఒకటే, మన శరీరంలో మనం రాపిడి గాంక చేసుకుంటే ఎక్కడికి వెళ్ళినా మనం స్వయం శక్తిలాగా ఒక మొక్కలాగా ఎదగడానికి ప్రయత్నం చేయాలి. చిన్న ఉదాహరణ చెప్తాను.
మనం ఒక ప్రాంతం నుంచి ఇప్పటి నుంచి ఈ బుక్షంపేట గ్రామం నుంచి ఎక్కడికో హైదరాబాద్కి వెళ్ళాలి. ఏం చేస్తామండి? ఉదయం లేచిన వెంటనే మన నెత్తి చిపిరి చిపిరి పెట్టుకొని, మొగ చిపిరి చిపిరి పెట్టుకొని, మన కళ్ళకింత ఊసి పెట్టుకొని, పళ్ళకింత పాసు పెట్టుకొని, మొఖానికింత చిప్పి పెట్టుకొని పోతే బాగుంటుందా? బాగుండదు. ఏం చేస్తాం? మంచిగా శుభ్రంగా కాలకృత్యాలు తీర్చుకొని, బ్రష్ చేసుకొని, స్నానం చేసి, ఇంత మేకప్ పౌడర్ వేసుకొని, కొత్త డ్రెస్ వేసుకొని, ఏదో ఎత్తడి చెప్పులు వేసుకొని గబా గబా పోతాం. అప్పుడు ఏం చేస్తాం? ముచ్చటగా ఉంటాం. అదేవిధంగా ఈ వ్యాధులను తరిమి కొట్టడానికి ఈ ప్రాంత ప్రజల్లో ఎవరిలో ఎంత పట్టించుకున్నా, ప్రభుత్వం పట్టించుకున్నా, మనం పట్టించుకున్నా, యావత్ ప్రపంచం పట్టించుకున్నా, మనం ఎంతవరకు ఉండవలసిన అంతవరకు ఉంటాం. కానీ నీకు నువ్వే నడుము కట్టుకుంటే నీ వ్యాధులతో పాటు నీ యొక్క కుటుంబం చక్కబడుతుంది, ఈ ప్రాంత ప్రజలు చక్కబడతారు అనే సదుద్దేశంతోనే నా యొక్క సుశ్రుత ఫౌండేషన్ ముందడుగేస్తుంది. మేము చెప్పబోయేది ఒకటే, మాదొకటే. సుశ్రుత ఫౌండేషన్ ఇంకా నన్ను బలపరిచే ఫౌండేషన్ ఏదైనా ఒకటే. ప్రజలలో నిమ్నకృతమైన ప్రేరణ రావాలి. అది ఎలా వస్తుంది? ఈ చెట్టుతోని దీన్ని పూజలు చేస్తే వస్తుందా? కొందరు చెప్తారు చెట్టుకు ఏమున్నది, డూమ్ డామ్ చేస్తే మొత్తం ఆదివారం అమావాస్య చేస్తే బాగుంటుంది, అది చేస్తే బాగుంటుంది. వస్తుందా? అది కొద్ది మాత్రం వాళ్ళకే లబ్ధి పొందుటకు ఆయుర్వేదాన్ని మక్కువ పెట్టుకొని కొన్ని పూజ పురస్కారాన్ని, దేవస్థానాన్ని కొన్ని లక్షల కోట్ల వరకు సంపాదించారు. చిన్న ఉదాహరణ చెప్తున్న ఆయుర్వేద అభిమానారా, నరసింహస్వామి ఉన్నాడు. ఇది ద్వాపర యుగంలో దాదాపు ద్వాపరయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగం ఉన్నది. అంటే ఈ కలియుగం రాకముందు రావణాసురుడు పుట్టిండు. తర్వాత ద్వాపర యుగంలో రాముడు, మహాభారతం పుట్టింది. అంతేకాకుండా నరసింహస్వామి పుట్టిండు. భాగవతంలో ఎంతోమంది విష్ణు, ఈశ్వర, బ్రహ్మ అనే వాళ్ళు పుట్టారు. మరి వాళ్ళ నుంచి ఒక దేవస్థానాలు ఏర్పడ్డాయి, వాళ్ళ నుంచి పూజారులు ఏర్పడ్డారు. తర్వాత మధ్యయుగ కాలంలో క్రీస్తు పుట్టిండు, క్రైస్తవ దేవుడు పుట్టిండు. తర్వాత కొద్ది కాలం తర్వాత గురునానక్ పుట్టిండు. కొద్ది తర్వాత అల్లా అనే ముస్లిం వాళ్ళు పుట్టారు. మరి వాళ్ళు పుట్టిన ఏం చేసారు? మత గ్రంథాలు ఏది? ఖురాన్ రచించిండు, బైబిల్ రచించిండు, భాగవతం రచించిండు, ఇంకా బౌద్ధ ధర్మం పుట్టిండు, బౌద్ధుడు రచించిండు. వీళ్ళందరితోని మత గ్రంథాలతోని ఈ ప్రపంచంలో ఒకటే జరగవలసింది ఒకటే. ఇక్కడ ఏదన్నా కానీ ఏ మానవ సమాజం సంబంధించింది కూడా ఒక మత సామరస్యంగా తీసుకొచ్చి వాళ్ళను కూర్చోబెట్టి వాళ్ళు రూపాంతరం చెంది వాళ్ళ మత ప్రచారకునే చేర్చుకుంటూ వచ్చారు. ఇందులో జీవనశైలి కానీ జీవన విధానంలో మార్పు వచ్చిందని ఒకసారి ఆలోచించండి. ఆయుర్వేద అభిమానారా, ఏమి మార్పు రాలే. ఆదిమ మానవుడు పుట్టిన తర్వాత ఇటు సూర్య, అటు చంద్ర, ఈ భూమున బ్రహ్మణాన్ని పట్టుకొని ఉదయం లేచిన తర్వాత చీకటి పడ్డాక పగలు అయిపోయాక రాత్రి అనుకొని ఆ రాత్రి సమయంలో నిద్రించేది, పగలు సమయంలో భుజించేది, కొద్ది కాలం తర్వాత సేవించేది. ఇట్ట కొన్ని వందల యుగాలు, కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత మానవతారం ప్రణావతం చెంది అందులో స్వార్థంతో మానవుడు ఏర్పడి మతాలని, గ్రంథాలని, ఇంకా అనేక విభాగాలు కానీ విభజించుకొచ్చిన తర్వాతనే కేవలం 200 సంవత్సర కాలంలోనే లక్షల కోట్ల సంవత్సరాల ఉండే సంపదను వినాశనానికి దారి తీసింది. ఇందులో ఏ మతం వచ్చినా, ఏ వర్ణం వచ్చినా, ఏదన్నా వచ్చినా కానీ ఏమైనా మార్పు వచ్చిందండి? ఏమి రాలే. ఈ భూమి మీద ఉన్న సహజ సంపద, అడవి సంపద నాశనం అయిపోయింది, కొండ సంపద కరిగిపోయింది, జనసమూహంలో వ్యాధులు ఎక్కువైనాయి. ఇందులో తరిమిగొట్టే భగవంతుడు ఎవరండి? ఎవ్వరు లేరు. మనిషే భగవంతుడు, భగవంతుడే మన యొక్క సృష్టికర్త. మనమే బాధ్యతగా అడుగేసినప్పుడే మన వ్యాధులు దూరం అవుతాయి అనే లక్ష్య సాధనతో మేము వెళుతున్నాం. సరే, మంచిగానండి. ఈ దాదాపుగా ఈ యొక్క సంబంధిత ప్రాంతంలో కానీ ఏ సంబంధిత ప్రాంతం కానీ మన శరీరంలో గాక ఎప్పుడైతే రక్తం గాక మలినం కాకుండా శుభ్రంగా ఉంటుందో అప్పుడు వ్యాధులు రావండి. అది 100% వాస్తవం. చిన్న ఉదాహరణ చెప్తున్నాను. చిన్నగినండి ఆయుర్వేద అన్నమాట. ఒక 4 లేక 2 టైర్ల వాహనం ఉంది, ఒక బైక్ ఉన్నది. ఆ బైక్లో ఒక చిన్న వ్యాపారస్తు దగ్గర పోయి 1 లీటర్ పెట్రోల్ పోసినాం. పెద్ద పెట్రోల్ బంక్ దగ్గర పోయి 1 లీటర్ పెట్రోల్ పోసినాం. ఇంకొక దగ్గరికి ఇంకో లీటర్ పెట్రోల్ పోసినాం. మన ఇంట్లో పెట్రోల్ పోసినాం. ఇంత 4 లీటర్ పెట్రోల్ పోసినాం. ఆ బైక్లో 4 లీటర్ పెట్రోల్ పోయి బైక్ నడుతుందా అండి? సరే, మీరు ఆలోచించి, నడుతుందా? నడవదు. కారణం ఏంది? చిరు వ్యాపారస్తుని కాడ 1 లీటర్లు కలుషితమే. నా ఇంట్లో ఎన్నో రోజుల కాంజన ఉన్నది కలుషితమే. ఇంకా వేరే వాని కాడ కలుషితమే. ఒక్క శుభ్రంగా ఉన్నది ఏంది? బంకుల దాని. అంటే 3 భాగాలు చెడుగా ఉన్నది, ఒక భాగం మంచిగా ఉన్న దాంతో నడుస్తుందండి? నడవది. మన జీవితం కూడా అదే. మొత్తం మన జీవన విధానాలని, దేవుడని, గ్రంథాలని
జీవన విధానాన్ని, విద్యని, వైద్యమని పక్కకు పెట్టాం. అంటే 3 భాగాలు మన మన తల మీద పెట్టాం. ఒక భాగము నీ వండాలో నా వండాలో ఇప్పుడు పోరాడతారు. ఎందుకు పోరాడతారు? ఆ వ్యాధి గురించి. అంటే ఈ చెట్టు తింటే బాగుంటుందా, ఆ మొక్క తింటే బాగుంటుందా, దీనికి అడిగేస్తే బాగుంటుందని అన్ని పరిశోధన చేసుకుంటారు. 3 భాగాలు అంటే ముగ్గురు కలిసి మన వెనక కూస్తుంటే ఒకరు ముందు కూస్తుంటే ఒక అడిగేస్తారండి, వెయ్యరు. అయినా మనం భయపడొద్దు. ఆ ఒక్క అడుగు ముందేసినప్పుడు ఒక అడుగు కనుక ముందు పడదు అనుకో, 2వ అడుగు ముందేస్తుంది, 2వ అడుగు తర్వాత 3వ అడుగు ఆటోమేటిక్గా ఈ మన బలహంగా వెనక ఉన్న 3 శక్తులు వెనకకు పోతాయి. ఒక్క శక్తితోనే ముందు పోయినాక ఆ 3 శక్తులు తిరిగి మనం ముందుకు వస్తాయి. అందుకు నడుము కట్టడానికి ప్రయత్నం చేయాలి. మన శరీరంలో ఉండవలసిన పవిత్రమైన రసవంతమైన పదార్థం ఏదంటే రక్తం. ఎప్పుడైతే మన శరీరంలో రక్తాన్ని కనుక రసవంతంగా పరిశుభ్రంగా ఉంచుతుందో అది 100% ఏ వ్యాధులు రావండి. అది 100% వాస్తవం. అది ఎలా చేయాలి? ఇది మంచిగా రండి ఆయుర్వేదం మనరా. మన యొక్క శరీరంలో సప్తధాతులు రసము, రక్తము, మాంసము, మజ్జ, శుక్రశోనికులు అనేది మాంసముద్దతో ఏర్పడిన శరీరం. ఎప్పుడైతే ఎముకలలో మధ్య పదార్థము రక్త కణాలు కనుక ఏర్పడుతుందో ఆ రక్త కణాల్లో కనుక ఎలాంటి కనుక కొవ్వు పదార్థాలు లేకుండా చేసేది ఈ అవిసె గింజలు. ఏందండి? ఈ అవిసె గింజలు. మన శరీరంలో ఉండవలసిన ఏ వేడి అయినా లేక కంతుల్లాగా ఎక్కడే పదార్థం ఉన్నా కానీ ఆ కంతులను కరిగించే పదార్థం ఏదంటే ఉలువలు, నువ్వులు, మినువులు ఇలాంటి యొక్క చిరుధాన్యాలు. ఈ రెండింటిని సమభాగం తీసుకుంది. ఇదేంది? రక్తాన్ని శుభ్రపరిచే భాగంలో ఇది. మరియు ఇది దాదాపుగా ఏంటంటే మన యొక్క కొలెస్ట్రాల్ను కరిగించే శక్తివంతమైన అవిసె గింజలు. ఈ రెండింటికి శక్తిని కలిగించేది ఏంటంటే ఈ యొక్క పెద్ద చెమ్మ, దీని అడవి చెమ్మ చెట్టు, ఈ చెమ్మకాయలు. ఈ గింజలను ఏం చేయాలంటే ఇవి రెండింటిని దూరగించండి, వీటి కూడా లైట్గా దూరగించండి. ప్రతిరోజు ఉదయం సాయంత్రం భోజనానికి ముందు 2 పిరికిళ్ళు అంటే 4 గింజలు ఉంటట్టు, సాయంత్రం 4 గింజలు ఉంటట్టు చేసుకోండి. అంతేకాకుండా ఆయుర్వేద అభిమానులారా, ఇవి కేవలం దాదాపు ఫిబ్రవరి, మార్చి, అక్టోబర్ నెలలోనే ఇవి దొరుకుతాయి. ఈ కాలంలో దొరికినప్పుడు ఈ చెమ్మకాయలు కానీ చెమ్మ పత్రం కనుక దొరికి మెత్తగా తీసుకొని వీటన్నిటిని మెత్తగా దంచి చూర్ణాలుగా చేసుకొని ఆ చూర్ణాలు మన ఇంట్లో కనుక నిల్వ చేసుకొని ఏ ఆహార పదార్థాలతోనైనా చేసుకుంటే అది 100% ఏ వ్యాధులు రావు. ఈ పంట కాలతో వచ్చిన ఆహార పదార్థాలకు ప్రాముఖ్యత ఇవ్వకండి. మనం వచ్చిందంతా ఇక్కడనే. కేవలం ఒక 150 సంవత్సరాల క్రితమే ఈ పంటలను కనుగొన్నారు. అప్పుడే ఒక 78 సంవత్సరాల క్రితం వరి ధాన్యం వచ్చింది. మరి అంతకుముందు ఏం వచ్చిందండి? అంతకుముందు జనసమూహం బతకలేదా? ఈ సమాజంలో జనాభా బతకలేదా? జంతువులు బతకలేదా? అన్నీ చెట్ల నుంచి మొక్కను సేకరించి వాటికి అవి తినడం వల్ల బతకగలిగినావు. సరే, ఇప్పుడు చేసే విధానం ఇప్పుడు ఏం చేస్తాం? అడవి చెమ్మను అంటే ఈ చెమ్మకాయను, ఈ యొక్క అవిసె గింజలను ఎలా ఏం పొడి చేయాలో, మనం ఏ విధంగా తినాలో వెళ్ళిపోదాం, చూద్దాం పడండి. ఆయుర్వేద అభిమానులారా, సాధ్యమైనంత వరకు మన కిరాణా షాపులలో ఈ యొక్క ఉలువలు, ఈ అవిసె గింజలు తెస్తారు. అయితే నేను మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నా ఏంటంటే దాదాపుగా కొన్ని అవిసె గింజలు కానీ ఏ చిరుధాన్యాలు కానీ ఏదో రైతాంగం కాడ ఏర్పరచుకొని కనుగొని అది కొనుక్కొని అవి 90 రోజులు ఉంటుంది. నేను ఏం చెప్పినా ఒక చెట్టు నుంచి కానీ ఒక చేను నుంచి కానీ ఎక్కువ శాతము ఆ యొక్క పదార్థాలు కనుక తీసుకుంటే ఆ పదార్థాలతో వచ్చిన పదార్థాలు 90 రోజులు కనుక ఎక్కువైంది అనుకోండి, అందులో ఔషధ గుణాలు కోల్పోతాం. అది 100% వాస్తవం. ఎప్పుడైతే ఔషధ గుణాలు కోల్పోతామో ఆ వ్యాధి మీద ఔషధ గుణాలు పనిచేయకపోతే ఆ వ్యాధి తగ్గదు. అందుకే సాధ్యమైనంత వరకు కొంచెం ముందరు అందరూ ఏమనుకుంటా అంటే ఇది కాదు, దీనివల్ల చెడు వచ్చింది, దానివల్ల మంచి వచ్చింది, దానివల్ల ఇది వచ్చింది అని చేస్తూ లైట్ సైజు పెట్టుకో వచ్చింది, ఈ ఔషధ గుణాలు నాకు పని చేస్తుందని కొందరు చెప్తారు. అది వాస్తవమే. ఎవరికైనా కానీ నేను చెప్తున్నా, ప్లాస్టిక్ను దూరం పెట్టండి. ప్లాస్టిక్ కవర్లో నిల్వ చేసే పదార్థాలను దూరం పెట్టండి. ప్లాస్టిక్ నిల్వ ఉంచే నూనె పదార్థాలు కానీ, ఉప్పు కానీ, కారం కానీ ఏ పదార్థాలు దూరం పెట్టండి. స్వేచ్ఛమైనది, నిర్మలాత్మకమైనది అవి తీసుకొచ్చిన తర్వాత జాడీ సీసాలన్నా, ఇలాంటి స్టీల్ పాత్రలన్నా, లేక చివరికి కుండలన్నా, ముంతలన్నా నిల్వ చేసుకునే పదార్థాలు కనుక ఎవరైతే ప్రవేశపెడతారో వాళ్ళకి ఎలాంటి వ్యాధులు రావండి. ఇక్కడనే మొత్తం మలితమైన పదార్థాలు మన యొక్క జీర్ణం కుంగి కుషించిపోయి చివరికి వ్యాధులతో బాధపడే ఇదే అవస్థ. ఎప్పుడైతే మనం తప్పిదం చేసేది ఎప్పుడు మొదలైందో మనను ఎదుటి మనిషి దోపిడీ తత్వం చేసేది ఎక్కువైంది. ఎప్పుడైతే మనం తప్పిదం చేయమో మన దోపిడీ తత్వం తక్కువ ఉంటుంది. ఎదుటి మనిషికి మనం ఛాన్స్ ఇచ్చే వాళ్ళు మనమే. ఎప్పుడైనా ఒక మనిషి మన యథాచితంగా మన మీదకి ఎదిరించడానికి వస్తాడు. వచ్చిన తర్వాత మన అతనికి ఎదురుగా భయపడు, అతను వందాతనం భయపడి మనం వెనక్కి వెళ్తావు. వెనక్కి వెళ్ళినప్పుడు అతను ఏం ఆలోచన అడుగుతుండో బలహీనత ఉంటుంది అనుకోండి, ముందు అడిగేస్తాడు.
అదే ధైర్యంతో నువ్వు ఢీ కొడితే ఆడు ముందాడు కాదు, నీ ముందు దగ్గరికే రాడు. అది లక్ష్య సాధన కరం. లక్ష్య సాధనం అండి. నా లక్ష్య సాధన, నా భావన ఒకటే. ఏది ఏమైనా ఒక చెట్టు ఈ వ్యాధికి ప్రభావితం చెందుతుంది అని ఇన్ని రోజులుగాంచి మిస్గైడింగ్ చేసి ఎంతోమంది ప్రబల్యం చెంది వాటి మీద పెత్తనం చెలాయించి వాళ్ళు ఏదో విధంగా ప్రాబల్యంకి వచ్చింది. నేను అంటలే, ఈ చెమ్మ చెట్టు, ఈ చెమ్మ తీగ, ఈ చెమ్మకాయలు అన్ని వ్యాధుల్లో పనిచేస్తాయి. దాన్ని తీసుకునే విధానం ఇది. దాన్ని ఏ విధంగా పద్ధతిలో మనం వాడుకోవాలని లక్ష్య సాధనమే నా యొక్క సాధన. అందులో ముందడుగేయడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, ఫస్ట్ మన గాలి ఎక్కడి నుంచి వస్తుంది? దాదాపు వాతావరణం బాహ్య ప్రపంచం నుంచి వస్తుంది. వెలుతురు సూర్యకిరణం నుంచి ఎక్కడి నుంచి వస్తుంది? సూర్యుడి నుంచి, ఈ బాహ్య ప్రపంచం నుంచి. నీరు ఎక్కడి నుంచి వస్తుంది? ఈ బాహ్య ప్రపంచం నుంచి. గాలి, నీరు, వెలుతురు, ఈ మూడిటితోని మరియు భూమి గురుత్వాకర్షణ శక్తి. ఇదైనా పైసలు పెట్టి కొన్నావా? ఏం లేదు, అది ఉచితమైన వచ్చిన మార్గం. అంటే ఈ 4 అంటే మన చుట్టూ ఉన్న వాతావరణం ఒకటి, భూమి, ఈ పంచభూతాలు, వీటన్నిటి నుంచి ఏ జీవికైనా, ఈ ప్రకృతిలో ఉన్న ఏ జీవికైనా, ఏ ప్రాణానికైనా కానీ 90% కేవలము ఈ పంచభూతాల నుంచి వచ్చిన శక్తివంతమైన శరీరమే మానవ శరీరము. ఈ ప్రకృతిలో ఉన్న ఏ జీవికైనా అంతే. కేవలము తల్లి గర్భం నుంచి వచ్చిన తల్లి యొక్క ఆ యొక్క పాల నుంచి, లేక మన ఆహారం తీసుకుని 10%తోనే ఇన్ని వితంతువులు చేసుకుంటున్నాం. వాటన్నిటిని ఎలా సేకరించాలో, వాటి ముందు మన శరీరంలో ఉండవలసిన ప్రోటీన్స్ను, అంతేకాకుండా ఫైబర్ పదార్థాలు మన శరీరంలో ప్రవేశించకుండా చేయడానికి ఈ చెప్పే విధానం. చూడండి, ఇవి అవిసె గింజలు. ఈ వీటిని ఏ విధంగా మనం చేస్తామో చూసుకోండి. పాకానికి వచ్చిన కాయలే తీసుకోండి. ఇవి ఏంటండి, ఇవి పాకానికి వచ్చినాయి. ఇవి దూరంగా ఎంచుకోవాలి. ఇవి 2 చాలండి. ఇంత అమృతమైనవి అంటే నేను చెప్పినా కదా, ఎన్నోసార్లు చెప్పిన, వజ్రం అన్ని లోహాల కంటే విలువైనది, బంగారం విలువైనది, వెండి విలువైనది, కంచు, రాగి, ఇత్తడి. వాటన్నిటితో పోల్చుకుంటే మన శరీరానికి ఈ పంచభూతాలతో వచ్చిన శక్తి కంటే మన శరీర ఆకృతిని బలపరచడానికి మనం తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు, ఆకుకూరలు, ఫ్రూట్స్, ఇంకా వేరే ఏమున్నా కానీ వాటన్నిటితో పోల్చుకుంటే ఈ ఫైబర్ పదార్థాలు అనేది వజ్రం లాంటి పదార్థం అన్నమాట. అందుకే దీన్ని ఏ విధంగా మనం ఇప్పుడు చేసుకోవాలి చూద్దాం. చూద్దాం. ఓకే, చూడండి, ఇవి దాదాపుగా ఒక్కరోజు సంబంధించినవి. నేను చిన్న ఉదాహరణ చెప్తా. ఒక షుగర్ వ్యాధిగ్రస్తునికి ఒక ఇన్సులిన్ వేయాలంటే దాదాపుగా ఒక ఇన్సులిన్ విలువ విమెన్ మిక్సర్ తీసుకుంటే 250 అండి. ఆ 250 దాదాపుగా 10 రోజులు ఉదయం సాయంత్రం వస్తుంది. అంటే రోజుకి వెళ్తే 1000 రూపాయలు. ఓకే, అయితే ఇంకా వేరే నూటలకు సంబంధించిన వేరే పెద్ద తీవ్రత ఉన్నదనుకో, అదేవిధంగా దీనికి దాదాపుగా దానికి ఏది దాదాపుగా మనకు కొలెస్ట్రాల్ గోళీ టాబ్లెట్స్ అదొక 20 రూపాయలది, బీపీ ఒక 5-10 రూపాయలు అనుకో. కేవలం ఎంత పడుతుందండి వాటికి? అంటే ఒక రోజుకి 50 రూపాయలు పడతాయి. నెల రోజులకి ఎంత అంటే 10,000 పడుతుంది ఒక భాగం. నేను ఎవరు చెప్తానండి, షుగర్ వ్యాధిగ్రస్తుల గురించి చెప్తాను. అదొక్క లెక్క. మీరు మన ఒక్కటే సమాజంలో అది కావాలి. అతని ఆహార పదార్థం కావాలంటే షుగర్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే కాస్ట్లీ తీసుకొచ్చి, కొర్రలని ఇంకా వేరే తీసుకొచ్చి, వేరే పదార్థాలు తీసుకొచ్చి తినడానికి ప్రయత్నం చేస్తారు. నా తపనకి ఇదేనండి. ఒక సాధారణ జీవన విధానంలో ఒక 4 కుటుంబంలో ఉన్నప్పుడు ఆ 4కి వంటకాలకు వెళ్ళాలన్నా కనీస వస్తువు కనీస ధర కావాలంటే ఒక రోజుకు 4కి 200 రూపాయలు పడతాయి సాధారణ ఆలోచిస్తాయి. అదే షుగర్ వ్యాధిగ్రస్తునికి తిండి మరియు టాబ్లెట్స్ 100 రూపాయలు, 100 ఎంత అండి? అంటే నెలకు 3,000-4,000 ఆ జీవన విధానం. ఒక కుటుంబంలో దాదాపుగా అంటే ఒక మనిషికి కావాల్సిన దానికంటే ఎప్పుడైతే 4,000-3,000 కనుక ఉన్నదనుకోండి, ఆటోమేటిక్గా 4,000-3,000 కనుక ఉన్నదనుకోండి, ఈ విధంగా ఆటోమేటిక్గా ఎక్కువగా ఇంప్రూవ్ కాకుండా 4,000-3,000 వరకు ఉన్నదనుకోండి, ఏం చేస్తామండి? 4,000-3,000 వరకు ఉందండి. ఏం చేస్తాం? ఆటోమేటిక్గా మనం ఏదో విధంగా ఉండి చేస్తాం. అంటే ఒక షుగర్ వ్యాధిగ్రస్తులకి టాబ్లెట్స్ 1,500, జీవన విధానము 3,000-4,500 ఒక మనిషికి.
మిగతా వాళ్ళకి ఎంత ఎంత ఉంటుంది? దాదాపుగా 4,000. అంటే 4 అంటే 4 12,000 మరియు ఈ యొక్క 4,500 ఎంత అండి? దాదాపుగా ఎంత అయిందంటే ఆటోమేటిక్గా ఒక అయిపోయింది. ఏమైందండి? ఇవి ఆటోమేటిక్గా 4,000 ప్లస్ ఈ 4,500 అంటే 3,000 అంటే 3,12,000 ప్లస్ ఈ 16,000 రూపాయలు ఒక జీవితం ఒక కుటుంబంలో ఉండవలసిన కథ. మంచిగా ఆయుర్వేదాభిమన్నారు. అంటే ఒక షుగర్ వ్యాధిగ్రస్తునికి 4,500, సాధారణ మానవునికి 3,000, మనిషికి ఒక 3,000, 3,12,000 ప్లస్ ఈ 4,500 అంటే 16,500 రూపాయలు ఈ జీవన గమనంలో రోజుకు ఒక నెలకు కావలసిన పదార్థాలు. అదే విధంగా ఇంకో కాయ తీసుకురాగలుగుతావా? చెమ్మకాయ. అదే విధంగా ఇంకా వేరే ఉంటాయి అనుకోండి. ఏది షుగర్ వ్యాధిగ్రస్తునికి అయితేనే 4,000 దాదాపు 1,500 మనకు కనిపిస్తుంది. మంచి అయిన గింజలు తీసుకోవాలి. ఇవ్వండి. ఎక్కువ ఎంపిక చేయొద్దండి. ఆయుర్వేద అన్నారు ఇన్ని ఉంటే పదార్థాలు ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. ఏంటిది? 15,000 రూపాయలు 16 అంటే 12,000 16,400 అవుతుంది. ఇది ఒక నెలకు. ఇది ఎప్పుడు వ్యాధికి సంబంధిత తెలియనప్పుడు, మన జీవన విధానంలో ఎలాంటి ఒక ఆయుర్వేదం లేనప్పుడు అయ్యే ఖర్చు. నేను షుగర్ వ్యాధిగ్రస్తుని, కొలెస్ట్రాల్ పెరాలసిస్ ఉన్న వ్యాధిగ్రస్తుని. నా జీవన గమనంలో దాదాపుగా నేను యూట్యూబ్ ఛానల్ పెట్టాను ముందుకు. అంతకైనా కానీ ఎంతైనా కానీ నేను టాబ్లెట్స్ అనుగుణం బట్టి దాని యొక్క స్థితిగతులను బట్టి నేను ఆటోమేటిక్గా అవి వాడతాను. అవి వాడడం వల్ల నాకు ఒక్కటి ఎంత ఉండదంటే నెలకు ఒక 500 రూపాయలు ఉపయోగిస్తా. ఎందుకు ఉపయోగిస్తా? ఎప్పటికి నిత్యం వేసి ఒక 4 తిల్ల పల్లపులు వేసుకుంటా. మామూలుగా కంట్రోల్ బియ్యం తీసుకొని ఆహారం చేస్తా. నా యొక్క జీవన స్థితిగతిలో నాకు నెలకు 1,000 రూపాయలు ఖర్చు అండి. ఇలా సాధారణ షుగర్ వ్యాధిగ్రస్తుడికి అంతా 4,500 ఖర్చు. అంటే ఆయుర్వేదం తెలిసిన వ్యక్తి ఒక 3,000 రూపాయలు ఖర్చు తగ్గించుకున్నాను. అదేవిధంగా జీవన స్థితిగతులలో ఒక ఆయుర్వేదంగా స్థితిగతులను కనుక తెలుసుకుంటే వ్యాధికి 10,000 4,500 నుంచి నేను ఒక 1,000 వరకు వచ్చాను కదండి. అంటే నెలకు 3,000, సంవత్సరానికి ఎంత అంటే 12 అంటే 36,000 రూపాయలు నాకు ఖర్చు తగ్గించుకున్నాను. ఇది ఎంతవరకు తారతమ్యం? అందుకే 1,000 కొట్టి 1 చెయ్యకు, 1 కొట్టి 1,000 చెయ్యకు. నీ దారికి నువ్వే సమకూర్చుకొని బతికిన వాళ్ళే గొప్పవాళ్ళు అని గొప్ప గొప్ప మేధావులు చెప్పేది. అందుకే నేను చెప్పబోయే ఈ విధంగా ఏం పడి చూడండి ఆటోమేటిక్గా అయిపోయింది. ఇదే అండి ఇంత ఫ్యాటు చూడండి. ఇది ఫైబర్ ఎంత తక్కువ అవుతుంది, దీని యొక్క జీవన స్థితిగతులు ఎంత చూడండి. అది అంటే ఒక కుటుంబంలో దాదాపుగా ఈ వ్యాధితోని కనుక ఎవరైతే పడుతారో ఆ పడే వ్యక్తులను కనుక ఈ యొక్క ఆయుర్వేదం కనుక మనం మళ్ళిస్తే ఆ ఆయుర్వేదంతో వ్యాధులు తగ్గుతాయి, ఖర్చు తక్కువ అవుతుంది. అంత అమోఘమైన జీవన విధానం ఉంటాయి. ఈ రోజు ఉదయం సాయంత్రం పరిగెట్టిన కనుక తింటే దీనికి అమృతమే. చెమ్మకాయల గింజలను అంటే చెమ్మ పచ్చి గింజలను మనం కనుక సమూలంగా చేసుకుంటే దానితోని ఔషధ గుణాలు తయారయ్యే విధానం ఇది ఒక భాగం అయిపోయింది. ఇంకొక భాగం ఏంటంటే నువ్వుల నూనె. బాగా అందరికీ బాగా ఇది పెడతాం. కొద్దిగా రాగలుగుతావా? దాదాపుగా ఇది ఆవ నూనె. ఎక్కువగా ఆవ నూనెకే చేసుకోండి. ఎందుకంటే ఆవ చెమ్మ నూనె ఇది దేనికి పని చేస్తాను ఈ బాగుంటుంది. ఏ విధంగా తయారు చేసుకోండి. ఆవను తగినంత పోసిన పోసుకోవాలి. ఎక్కువ మోతాదు కూడా పోసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అంతే. నూనె దాదాపుగా ఎల్లో రంగు కలిగి ఉంటుంది. ఈ నూనెను వేడి చేయాలి. ఈ వేడి చేసేటప్పుడు మంచిగా ఆయుర్వేద అభిమానారా ఇక్కడనే ఉన్నది మన వైద్యం అంతా. చూడండి, శుభ్రంగా పసుపు నీళ్ళలో నానబెట్టి శుభ్రంగా తీసుకొచ్చినది చెమ్మ ఆకులు తగినంత వేసుకోవాలి. చూడండి, ఇది వేసుకున్నాం.
ఇదే విధంగా చెమ్మకాయను మెత్తగా దంచాలి. ఎలా దంచాలి? రోలు విధంగా రోలు కనుక మనం అనుమానిస్తున్నప్పుడు ఒక 2-3 చెట్లు కనుక వేసి ఈ విధంగా శుభ్రం చేసుకోవాలి. వేసి ముక్కలు చేసుకొని కొద్ది మాత్రం దంచుకుంటూనే ఆ నూనెకు వెనకట పురాతన కాలంలో ఎక్కువ శాతం చెంచు వాళ్ళు చెమ్మ నూనె పెడతారండి. చెమ్మ నూనె కదా, ఒక తోడుకరు అందుకో చూడండి. చెమ్మ నూనె ఎట్లా చేస్తారు మరి వాళ్ళు? ఈ చెమ్మకాయలు తీసుకొని చిన్న చిన్న ముక్కలు చేసి కొన్ని నీళ్ళు పోసి ఉడకబెట్టుకొని ఆ వచ్చిన ద్రవంతో నూనెలాగా తయారు చేసుకొని చేస్తారు. అదే చెమ్మ నూనె అంటారు దాన్ని. ఎంత బాగుంటుందో తెలుసా? మన శరీరానికి ఎంత అమూల్యమైన శక్తిని ఇస్తుందో వాళ్ళకి తెలుస్తుంది. ఇదే అండి చెమ్మది. ఒక చిన్న ఇది మెత్తగా దంచుకొని చెమ్మలాగా వేసుకొని, ఇంకొకటి దీనికి తగినంత ఆముదము అవిసె గింజలను చేసుకొని కూడా చేయొచ్చు. లేదంటే ఒక ఆవ నూనె దొరికినప్పుడు ఆముదము అవిసె గింజలు చెమ్మ గింజలు లేక చెమ్మ యొక్క పొట్టేనేమి లేదు, తీగనేమి లేదు, ఇట్లా ఈ విధంగా మెత్తగా దంచుకొని దాన్ని ఉడకబెట్టుకొని దాని సారవంశం వచ్చిన రసం మందే నూనె అంటారు. దీనే అవిసె నూనె, దీనే చెమ్మ నూనె. ఇది ఎన్ని వ్యాధుల కంటే అన్ని వ్యాధులకు తరిమి కొట్టే విధంగా ఉంటుంది. దీని ఎవరికైనా కానీ ఎక్కువ కూడా చేసినా కానీ దీని ఒక్కటి భాగం సరిపోద్ది అన్నమాట. స్టీల్ది చూడండి. ఇది ఆవ నూనె, అవిసె పత్రములు, అవిసె దంచిన యొక్క ఇవి గింజలు కూడా తీసుకున్న బాగుంటుంది. వద్దు ఇదండి. ఎంతవరకు ఉండాలి? ఇది 1/4 వరకు, 1/2 వరకు కరగాలి. ఇదే చెమ్మ నూనె. ఇది అండి మనకు కావలసిన ఆహార పదార్థం. ఏంది ఈరోజు? చెమ్మ గింజలతోని మన నాళాజల గ్రంథులు కనుక మనం ఆహారాన్ని కనుక మనం మలుచుకుంటే ఆ జీర్ణాశయంలో అన్నవాహిక నుంచి నోటి నుంచి లాలాజల గ్రంథులు కలిసి అన్నవాహిక నుంచి వెళ్ళి అన్నవాహిక నుంచి జీర్ణాశయంలో కలిసి జీర్ణాశయంలో ఆంధ్రముల నుంచి క్లోమగ్రంథి, అంతేకాకుండా లివర్తోని ఒక ఆసిడ్స్ ఉత్పన్నమై జీర్ణాశయంలో కొద్దిగా జీర్ణమై మన చిన్న పేగులు జీర్ణమై పూర్తిగా పెద్ద పేగులు జీర్ణమై పాయు రూపంగా వ్యర్థ పదార్థంగా బయటికి వెళ్ళి మిగతా పదార్థమును రక్తముగా మార్చుకొని చిన్న పేగు గదులు మరియు పెద్ద పేగు గదులు రక్తం గ్రహించుకొని ఆయా శరీర అవయవాలకు మూత్రపిండాలు కిడ్నీలలో శుభ్రపరిచి మరియు గుండెకు చేరుకున్నాక ఇటు ఊపిరితిత్తుల్ని ఆక్సిజన్గా స్వీకరించి గుండె నుంచి మెదడు నుంచి ఆయా మార్గాలకు అందజేయ జీవ ప్రక్రియ నేను ఇప్పుడు చెప్పబోయే విధానం. అది ఎలా ఉంటుంది? మన ఆహారాన్ని మనము అనుచితకంగా అమూల్య పద్ధతిలో మనం తీసుకున్నప్పుడు, ఎలాంటి ఒక కొవ్వు పదార్థాలు లేనప్పుడు, ఈ ప్రకృతిలో ఉండవలసిన ఆహార పదార్థాలు అన్నిటిగా ప్రతికూలంగా మంచి పదార్థాలనే జన్యున్యంగా వచ్చిన పదార్థాలు కనుక సేకరిస్తే నేను చెప్పే విధంగా జీర్ణమయ్యే విధానం అది ఎలా? దాదాపుగా దీన్ని ఏం చేసినాము? ఇందులో ఏం చేసినామండి? అవిసె గింజలు, ఉలువలు, ఈ యొక్క చెమ్మక్కాయల గింజలు, వీటిని కనుక ఉదయం పూట ఏ వ్యాధిగ్రస్తుడైనా లేక ఏ వ్యాధితోని బాధపడని వాళ్ళైనా ఏదైనా కానీ ఖచ్చితంగా ఉంటాయి. ఇది తినే ఆహార పద్ధతి. ఇది దాదాపు ఒక పేషెంట్కు ఇంత భాగం ఉదయం తీసుకున్న సాయంత్రం ఇంత భాగం తీసుకుంటే ఒక 2 రోజులు వస్తుంది. ఇది అమూల్యమైన శక్తివంతం. ఇందులో ఈ వేటికి ఇది డబ్బులు అవుతాయి. అదే ఒక షుగర్ వ్యాధిగ్రస్తుని తీసుకుంటే ఒక 1500 దాదాపుగా ఎంతో తీసుకుంటే ఒక సాధారణ మానవుడు పేదరికమైన వ్యాధిగ్రస్తుని ఖర్చు కడతారు. అదే ధనవంతుని కానీ కోటీశ్వరుని వ్యాధిగ్రస్తుని దాంతో ఖర్చు నెలకు 30,000 అవుతాయి.
కానీ కేవలం 3,000 ఖర్చు పెట్టలేని పేదరికాలు ఉంటారు. అలాంటి వాళ్లకు ఈ యొక్క అడవి ప్రాంత ప్రజల్లో లేక మామూలుగా పట్టణ ప్రాంతాలు కాకుండా గ్రామీణ ప్రాంత ప్రజలలో ఇలాంటి కనుక అవిసె చెట్లు కానీ లేక మినుములు కానీ ఉలువలు కానీ లేదంటే చెమ్మకాయల చెట్టు కానీ పెద్ద చెమ్మ కానీ చిన్న చెమ్మ కానీ ఇంకా వేరే ఏం చెప్పే ఏ ఆహార పదార్థమైనా కానీ చివరి కాయలు సేకరించకుండా పత్రంను కలిసినా కానీ ఈ విధంగా కనుక కలుపుకొని తింటే నీ షుగర్ కనుక ఎక్కువ కాలం ఎక్కువ పెరగది, బీపీ పెరగది, క్యాన్సర్ పెరగది, ఇంకా ఏ వ్యాధైనా అది కట్టే అవకాశం ఉంటుంది. ఇది చేసుకుంటూ ఇప్పుడు చెప్పబోయే విధానం ఇది మనం తీసుకున్న ఆహార పదార్థం ఇదొకటి. ఇంకొకటి ఇది నూనె. ఏం నూనె ఇది? చెమ్మ ఆవ నూనె. దీన్ని తయారు చేసే విధానం ఎంత? తగినంత ఆవ నూనె పోసిన దానిలో చెమ్మకాయల యొక్క పెచ్చులు ఉంటాయి చూడండి. ఇంతకుముందు చెమ్మకాయలు ఉంటాయి కదండి, అవి ఈ విధంగా ఏ మొక్కను నుంచి వచ్చే పత్రము కానీ బెరడు కానీ ఏదైనా వ్యర్థం చేయొద్దండి. ఇదే నా లక్ష్య సాధనం. దీన్ని ఏం చేయాలి? ఆటోమేటిక్గా ఈ విధంగా ఉండాలి. ఉండిన దాన్ని ఈ విధంగా మంచిగా మెత్తగా దంచి ఇందులో నూనెలో ఆవ నూనెలో ఉడికించాలి. చెమ్మ పత్రంలో వేసిన ఆవ నూనె వేసిన దీన్ని వడపోసి ఏం చేయాలి? మెత్తగా మామూలుగా సున్నితంగా ఉన్న నూనెను ఉదయం వేసి ఆయిల్ పుల్లింగ్ చేసుకోవాలి. మిగతా జిగడా భాగాన్ని ఏం చేసుకోవాలి? వేరే నూనె పోసి దాన్ని దాదాపుగా పచ్చి కొబ్బరికాయ ఉంటుంది చూడండి, పచ్చి కొబ్బరికాయ కొబ్బరి పండు, ఆ కొబ్బరి పండు తీసేసి దాన్ని మెత్తగా చూసి దీపాంతాలాగా చేసి ఆ కొబ్బరి పండుకు బయట వైపు మొత్తం పుట్టమట్ట రేగడమట్టి అద్ది దాంట్లో నూనె పోసి ఏది ఈ నూనెను వడబోతే వచ్చిన జీడ పదార్థాల నూనెను వేరే నువ్వుల నూనెన్నా కొబ్బరి నూనె ఇంకా వేరే నీకు దీపారాధన చేసిన నూనె ఏదన్నా పోసి ఆ జీడ పదార్థంతో ఆ యొక్క కొబ్బరికాయలు పోసి దాన్ని దీపారాధన చేసుకోవాలి. తేలికగా వచ్చిన నూనె ఆయిల్ పుల్లింగ్ చేసుకోవాలి. ఇదే మన యొక్క జీవన స్థితిగతి. దీనే చెమ్మ ఆయిల్ నూనె ఆయిల్ పుల్లింగ్ అంటుంది. మన రెండు అంటే చెమ్మ ఆహార పదార్థం ఒకటి, చెమ్మ ఆయిల్ ఒకటి. దీనివల్ల మన శరీరాన్ని మానవునికి సంజీవని మందు చెట్టు ఏదంటే చెమ్మాకు చెట్టు. అది ఎలా మన కేంద్ర నాడీ వ్యవస్థలో చేరి మన గుండెను, కిడ్నీను, మెదడును అన్ని అనుసంధానంగా ఉంచుకొని ఎలాంటి వ్యాధులు రాకుండా చలి చేసే విధానము చెమ్మ చెట్టు యొక్క లక్ష్యం. ఆ తీగ ఏ విధంగా పెరుగుతుందో మన కేంద్ర నాడీ వ్యవస్థ కూడా అదే విధంగా పెరుగుతుందండి. చూడండి ఎంతవరకు వచ్చిందో, అంటే మన దగ్గరకు వచ్చింది. ఇవి కదా చూద్దాం. అమృతమే. అంత బాగుండేది. అయితే మ్యాక్సిమం నూనె దగ్గర పడ్డది ఒకటేనండి. ఒకటి నూనె నేను చేసేటప్పుడు చూడండి రంగెట్టు గోధుమ రంగు వచ్చిందిగా, అంటే దాదాపుగా మొత్తం నలుపు రంగు మారేదానికి రావద్దు. మాడినా ఓకే. చూడండి ఎంత నూనె చూడండి సాధ్యమైనంత వరకు ఇది చూడండి నూనె చమురులాగా వస్తుందండి. ఇది ఎంత బాగుంటుందంటే పక్షవాతము కోల్పోయిన వాళ్ళకైతే, పక్షవాతం వచ్చి కాళ్ళు చేతులు పడిపోయిన వాళ్ళకైతే ఈ నూనె కనుక ఉదయం సాయంత్రం తైలం అర్థం చేసుకోవాలి. ఒక భాగం బాగా గుర్తుంచుకుంటే ఆయుర్వేదారా మన ఒక నస క్లియర్ లాగా పనిచేస్తుంది. నాసిక రంధ్రాల్లో
గడులకు బాగా మందం పొరగలిగి ఉంటాయి. నస క్లియర్ లాగా అంటే ఒక పొరలాగా మనకు నాసికారంధ్రాల్లో పొర వచ్చి ఆ ఊపిరితిత్తులకు సరైన ఒక మార్గం లేకుండా, ద్వారం లేకుండా బాగా అవస్థపడతారు. వాళ్ళకైతే ఈ నాసికారంధ్రాల్లో కనుక ఒక డ్రాపర్ లాగా తయారు చేసుకొని ఉదయం ఒక సుక్క, సాయంత్రం ఒక సుక్కలాగా వేసుకుంటే మన శ్వాస మండలంలోకి వెళ్ళి ఎలాంటి వ్యాధులు రావండి. 100% వాస్తవండి. అంతేకాకుండా నేను ప్రతి ఒక్కరు చెప్తున్నా, ప్రతి జీవన శైలిలో మన జీవన విధానాన్ని మనము మార్చుకోవడమే గొప్ప ఘనకార్యం. అది విధానంలోకి వెళ్ళిపోవడం. సరే చూద్దాం చూడండి. నేను బయటికి తీసుకెళ్తే ఫ్యాన్ గాలి కానిపెడదాం. చూడండి, చూద్దాం. ఏముంది? చెమ్మకాయల గుజ్జు మరియు చెమ్మ ఆకుల గుజ్జు, ఆవ నూనె. దీనే చెమ్మ ఆవ నూనె. చూడండి, ఇది పెద్ద రాష్ట్రం చెప్తే ఆయుర్వేద అభిమానులు చెప్పేది మంచిగానండి. చూడండి, ఈ విధంగా నూనె, చెమ్మ ఆవ నూనె. ఈ గుజ్జును ఏం చేయాలంటే, ఈ గుజ్జును కానీ దీనిలో ఏం చేయండి, మీరు ఆటోమేటిక్గా ఏదన్నా నువ్వుల నూనె, కొబ్బరి నూనె పోసుకొని దీపారాధన చేయండి. ఎట్లా దీపారాధన చేయాలి? పచ్చి కొబ్బరికాయను తీసుకొచ్చి, బోండాన్ని తీసుకొచ్చి చిన్న మోతాదుగా దీపాంతం చేసి దాన్ని అడుగున పుట్టమట్టి పెట్టి ఇది అందులో నూనె కలిపి పెడితే దీపారాధనతో వచ్చిన ఒక విదజల్లుతో వచ్చిన ఆ యొక్క ఆశ్రయించిన మనకి ఎలాంటి వ్యాధులు, అదొక భాగం. ఇది ఉదయం సాయంత్రం కనుక ఆయిల్ పుల్లింగ్ లాగా చేసుకున్నా, లేదంటే బాగా చెప్తున్నా, మన శరీరంలో కొలెస్ట్రాల్గా ఎక్కువ చేరి ఎవరికైతే దాదాపుగా వయసుకు పరిమితి అంటే ఒక 5 ఫీట్ల 4 ఇంచులున్న ఒక 30-40 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తి దాదాపు 50 నుంచి 54 కిలోలు ఉండాలండి. కానీ అదే వయసు, అదే హైట్ గల వ్యక్తి దాదాపు ఒక 70-80 కిలోలు ఉన్నాడు అనుకోండి, ఆ ఖచ్చితంగా అతనిలో ఏదో ఒక పీస్, ఏదైనా ఒక గ్రంథి లోపమా, శరీరం లోపంతో అతనిలో వచ్చిన వ్యాధితోని ఆ వచ్చే పరిణామాత్మకంగా రూపమే ఆ మనిషి లావు ఉండడము, లేదంటే ఎక్కువ బరువు కలిగి ఉండడం. అలాంటి వాటికి ఎలా చేయాలి మంచిగా చెప్పండి చూడండి ఆయుర్వేద అభిమానులారా. ఇదేంటండి, ఆవ నూనె ప్లస్ మన యొక్క చెమ్మ పత్రముతో ఇవి తగినంత, దాదాపుగా 50 ml ఉన్నాయి. దీనిలో ఏం చేయాలంటే కొద్దిగా తగినంత నిమ్మరసం కలుపుకోండి. మంచిగా ఆయుర్వేద అభిమానులారా, నిమ్మరసం కలుపుకోండి. కొద్దిగా ఒక 10-5 రెబ్బలు వేసి, కలేపాకు రెబ్బలు వేసి ఇలా ఉడకబెట్టుకోండి. ఇందులో దీన్ని తగినంత గ్లిజరిన్ కలపండి. ఎంత కలపండి? గ్లిజరిన్ కొద్దిగా కలపండి. కలిపిన దాన్ని వచ్చిన దాన్ని గ్లిజరిన్ ఆవ నూనె అనండి. దాన్ని వేరే ఒక స్టీల్ పాత్రలో ఉంచుకోండి. ఇది అమోఘమైన శక్తివంతమైనది. ఎవరైతే మన శరీరం ఎక్కువగా లాగుండి పరిమాణం ఎక్కువ పెరిగిన వాళ్ళకు మంచి చెప్తున్న ఆయుర్వేద అభిమానులారా, కొబ్బరి నూనె ఆముదము, దాన్ని తగినంత కలేపాకు రెబ్బలు, కొన్ని గ్లిజరిన్, కొన్ని నిమ్మరసం ఉంటుంది. అట్ట చేసుకున్నా ఏమి లేదు. ఆవ చెమ్మ నూనెతోని గ్లిజరిన్, కలేపాకు పత్రములు కలుపుకొని మనం లావు తగ్గడానికి స్టీల్గా ఈ పాత్ర ఉన్నదనుకోండి, ఎక్కడైతే నీ శరీరంలో ఎక్కువ మలినాలు కలిగి ఉన్నది, మందం కలిగి ముడతలు పడుతుందో దానికి ఉదయం సాయంత్రం కనుక ఆయిల్ మర్దన చేసుకొని రోజు కనుక ఇటు ప్రేరణ చేసుకుంటే 100% ఆ యొక్క కొవ్వు గారిపోద్దండి. ఇది 100% వాస్తవము. అదేవిధంగా దీని కనుక ఆయిల్ పుల్లింగ్ చేసుకుంటే 100% మనకు లావు ఉన్న వాళ్ళు కూడా బక్కగా అయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా నేను చెప్పేది ఒకటి, ఎవరికైనా కానీ మన శరీరము మనమే ప్రభావితం చెందాలి. అంటే మన శరీరం ఒక ప్రపంచమైనప్పుడు, ఒక ప్రాంతం ప్రపంచమైనప్పుడు ఈ శరీరంలో ఉన్న మలినాలను తొలగించే విధానంలో ఏ విధంగా ఉంటుంది మంచిగానండి. మన తెలిసిన ఆహార పదార్థాలు ఒక భాగం తీసుకోండి, ఆయిల్ పుల్లింగ్ ఒక భాగం తీసుకోండి, మాంసం కృతులకు దూరం ఉండండి. అది 100%. ఎప్పుడైతే మాంసం కృతు దూరం ఉండి ఈ యొక్క ఆవ చెమ్మతో నూనె తయారు చేసుకొని ఒక అవిసె గింజలు దీంతో కనుక తీసుకుంటే రోజుకు 4-3 సార్లు తీసుకుంటే మీ శరీరంలో ఫ్యాటుతనం మొత్తం తగ్గి, అంటే కొవ్వు మొత్తం కరిగిపోయి మన శరీరం, మన బరువు మన ఆధీనంలో ఉండే అవకాశం ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరు తయారు చేసుకొని అవిసె చెమ్మ ఆహార పదార్థం ఒకటి, అవిసె ఆవ నూనె పదార్థం ఒకటి, రెండింటితోని మన వ్యర్థమైన శరీరాన్ని సమస్యలను మనం అరికట్టవచ్చు అనే విభాగంలో వెళ్ళిపోయాం. ఇది చెప్పబోయే విధానంలో లాస్ట్ భాగంలో ఒకటి
తప్పకుండా ప్లాస్టిక్ను దూరం పెట్టండి. ఇది విధానంలో ఎవరికైనా కానీ కొన్ని డబ్బులు వ్యత్యయం చేసి దాదాపుగా ప్లేట్లెట్స్ ఉంటుంది చూడండి, ఆ ప్లేట్లెట్స్ కనుక ఈ యొక్క చెమ్మ ఆకును కనుక లేక చెమ్మకాయలు కనుక గింజలు కనుక ఉపయోగించుకుంటే 100% మన ప్లేట్లెట్స్ 100% ఉండవలసినాక సహజ నార్మల్ స్థితికి ఎదుగుతుందండి. అది 100% వాస్తవం. ఇంకా ఈ విధంగా ప్రతి ఒక్కరూ ఏం చేస్తారంటే జ్యూస్కు పరిమితం కాకండి. నేను చెప్పిన మన శరీరంలో ఉన్న లాలాజల గ్రంథులో ఆహార పదార్థంలోకి ఎప్పుడైతే లాలాజల పదార్థం కనుక చేరుతుందో అప్పుడే వ్యాధులు మనకు దూరమవుతాయి. చిన్న ఉదాహరణ చెప్పు చూడండి. పెద్ద కొండ సిల్వ ఉంటుంది, ఏముంటుందంటే పొడుగు ఉంటుంది, కొండ సిల్వ ఉంటుంది. అది ఆకారం ఎంత ఉందంటే దాదాపుగా దానికి వ్యాసార్థము 1 ఫీట్ ఉంటుంది అనుకోండి. 2 ఫీట్ల జంతువుని మింగుతుంది. కారణం చెప్పండి, దాని శరీరంలో ఉన్న దంతములతోని దానికి ఉండవలసిన లాలాజల గ్రంథువులు ఎప్పుడైతే నోరు తెరుచుకొని ఆ దంతములు కనుక ఈ యొక్క శత్రువు అయిన ఉన్న ఒక జంతువు ఇట ఈసినప్పుడు ఆ లాలాజలం ఆటోమేటిక్గా కక్కినప్పుడు అంటే బయటికి బహిష్కరించినప్పుడు ఆ లాలాజలంతో ఆయా చర్మము అంటే జంతువు అది దాన్ని మింగే జంతువు ఎంతవరకు ఉంటుందో అంతవరకు మెత్తబడతాడు. అది మెత్తబడిన కొద్దీ దాని దంతాల మెత్తబడి ఆటోమేటిక్ శరీరంలోకి లోనికి ఆటోమేటిక్గా లోనికి పోగలుగుతాడు. అదే డైరెక్ట్గా ఆ లాలాజలం లేకుంటే ఆ యొక్క కొండ సిల్వ ఆ పాము అనేది ఆ జంతువుని మింగదండి. అంటే మనం తీసుకోవాల్సిన ఆహార పదార్థం ఏ జంతువు కనుక తీసుకోవాల్సిన ఆహార పదార్థం ఉంటుందో ఆ లాలాజలంతోనే అది మెత్తబడి తన యొక్క జీర్ణ వ్యవస్థలో వేరే జఠరసాలకు జీర్ణం కావడానికి అణువుగా తయారయ్యే శక్తివంతమైనది లాలాజలం. అందుకే ఎక్కువ శాతం మన శరీరంలో ఉండవలసిన ఆహార పదార్థము మన శరీరంలో కనుక మన ఆహార పదార్థాలు కనుక భుజించినప్పుడు కానీ స్వీకరించినప్పుడు కానీ లేదా నమిలినప్పుడు కానీ ఎంత లాలాజలం కనుక మన శరీరంలో ఎంత ఉత్పన్నమవుతుందో ఆ ఉత్పన్నమైన శరీరం అన్ని వ్యాధిగ్రస్తులకు ఎలాంటి వ్యాధులను దగ్గర చేరుకోవచ్చు. కానీ కేవలం జ్యూస్ మీద నీ టిఫిన్ల మీద వేరే పానీయాల మీద ఆధారపడడం వల్ల మన లాలాజలం అనేది ఉత్పన్నం కాకనే మన వ్యాధి ఎక్కువ ఉంటుంది. అది 100% వాస్తవం. ఎక్కువ చూడండి, ఆహార పదార్థాలను తీసుకున్నప్పుడు ఏదో కొద్ది కాలం వరకు కచ్చపిచ్చి నవిలి తిన్న తర్వాత ఆ జీర్ణం కాక ఆ యొక్క క్లోమర్ గంధు నుంచి లేక లివర్తోని యాసిడ్ అనే పదార్థం రాకపోతే కావలసిన ఆహార పదార్థాలు మెత్తగా కొట్టలేక అక్కడ యాసిడ్ ఉత్పన్నం కాక ఎక్కువ గ్యాస్ ట్రబుల్ ఉత్పన్నమవుతుంది. ఎప్పుడైతే గ్యాస్ ట్రబుల్ కనుక నీకు ఉత్పన్నమవుతుందో ఎక్కువగా నీ శరీరంలో ఉన్న గుండె పదార్థంలో జఠరికలు కర్ణికలలో ఉండవలసిన ఒక హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ అక్కడ యాసిడ్కు కావాల్సిన ఆహార పదార్థం అందకనే ఎక్కువ శాతము గుండె వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. 100% వాస్తవం అండి. ఈ ప్రాంత ప్రజలకు కానీ నేను ఇక్కడ ఈ ప్రాంత ప్రజలకని ఒకటి చెప్తున్నా, ఖచ్చితంగా జీర్ణ వ్యవస్థలో మన ఆహార పదార్థాలను కనుక మనం సేకరించినప్పుడు ఎక్కువ శాతము జఠరసాలతోని మన యొక్క లాలాజల గ్రంథులతోని ఉత్పన్నమయ్యే లాలాజలాన్ని ఎక్కువ ఉత్పన్నం చేసే ప్రయత్నం చేయాలి. అది ఎలా? మన నోటిలో ఆహార పదార్థాన్ని మనం ప్రవేశించబెట్టుకున్నప్పుడు వాటి నుంచి కూడా ఆటోమేటిక్గా 3 జాతుల లాలాజల గ్రంథుల్లో కనుక మన ఆహారం తీసుకోవాల్సిన ఆహార పదార్థం కావాల్సిన జఠరసం లాగా లాలాజలం ఎప్పుడు ఉత్పన్నమవుతుందో అప్పుడు నీకు 100% వ్యాధులు రాసుకోండి. అంటే 3 భాగాలను మీరు విశ్వసించుకోండి. ఒకటి సూర్య చంద్ర భూ గమనాన్ని పట్టుకొని ఒకటి అనుకరించండి. రెండోది విశ్వపూరితమైన విషాలకు దూరమైన ఆహార పదార్థాలకు దూరంగా అండి. మూడోది నీ నోటిలో ఉన్న లాలాజల గ్రంథులను ఎక్కువగా ఉత్పన్నం చేసుకొని ఆహార పదార్థాలను ఉత్పన్నమయ్యే క్షేమ కూర్చుకొని నీ ఆహారాన్ని నువ్వు కనుక భుజించుకుంటే నీ ఏ వ్యాధులు ఈ 3 గమనాలు కనుక ఏ మానవుడైనా ఏ జీవైనా కానీ మన సృష్టిలో అనువర్తింపజేసుకుంటే ఎక్కువ శాతం ఎలాంటి వ్యాధులు. ఇది 100% వాస్తవం. నేను ఒకటి చెప్తున్నా, పదే చెప్తున్నా, ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ మీద ఉన్న ఆహార పదార్థాలను నిషేధించండి. ప్రకృతి సంబంధించిన పదార్థాలను సేకరించండి, సమకూర్చుకొని. అంతేకాకుండా ఆయుర్వేద అమ్మారా ఈ విశ్వంలో అన్నిటికీ చోటు ఉండాలి. దానికి తోడు ఈ ప్రపంచంలో ఉండవలసిన మన ప్రముఖ గౌరవశ్రీ క్రిస్తు శిశువులు మన భారత రచయిత మహనీయులు అంబేద్కర్ గారు రచించారు. ఈ విశ్వంలో ఉన్న ఈ ప్రకృతిలో ఉన్న ఏ చెట్టునైనా ఏ మొక్కనైనా ఏ కొండనైనా ఏ లోయనైనా
కాపాడే శక్తివంతమైనది మన రాజ్యాంగంలో ఉన్నది. ఆ రాజ్యాంగాన్ని పట్టుకుని ముందెళ్ళండి. ఈ సృష్టిలో ఉన్న మొక్కలు కాపాడండి, నిన్ను కాపాడుకోండి. ఈ ప్రకృతిలో ఉన్న అమూల్యమైన శక్తివంతమైన మొక్కలను కాపాడుకుందాం. మనం ముందుకు అడిగేసుకుందాం. మన శరీరంలో ఉండవలసిన మకుటం లేని ఒక ఆయుధంలాగా వ్యాధులను దూరం కొడదాం. ఈ ప్రకృతిలో ఉన్న పర్యావరణం, ప్లాస్టిక్ను, మత్తుపానీయాన్ని అన్నిటి దూరం కొడదాం. దాన్ని ముందడుగేస్తాను ఆశించుకుంటూ, ఈ సృష్టికి మూలము మొక్కలు, సత్యమేహ జయిత, ఈ సృష్టికి మూలం మొక్కలనే సిద్ధాంతంతో ముందడుగేసుకుంటూ భావి తరాలకు మంచి నిర్మాణాత్మకమైన సమాజాన్ని నిర్మిద్దాం. మీరందరూ ముందుకు నడుము కట్టి మమ్మల్ని ముందడుగు ఉంచండి. మా సహజ సంపదమైన మా యొక్క ప్రకృతి యొక్క ఫౌండేషన్కు సహకరించండి, ముందడిగేయండి, కాపాడుకుందాం అనే లక్ష్య సాధనతో ముందడుగు చేసుకుంటూ మీ నుండి సెలవు తీసుకుంటూ జై ఆయుర్వేదం, జై జై ఆయుర్వేదం, జై హింద్.